ఒక తండ్రికి తన కొడుకు డాక్టర్ కావాలని కల. ఆ కల కోసం చదువు మీద నమ్మకం పెట్టుకోకుండా సిస్టమ్ ని మోసం చేయాలనుకున్నాడు. 10 లక్షలిచ్చాడు. లీక్ అయిన నీట్ పేపర్ ని కొనేశాడు. కానీ చివరికేమైంది? ఆ విద్యార్థికి వచ్చింది కేవలం 107 మార్కులు మాత్రమే. ఈ ఒక్క సంఘటన ఇప్పుడు దేశం మొత్తాన్ని షాక్ కి గురి చేస్తుంది. ఎందుకంటే ఇది కేవలం ఒక విద్యార్థి కథ కాదు. ఇది భారతదేశంలో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎంత ప్రమాదకరంగా మారుతుందో చూపిస్తున్న కథ. డాక్టర్ అనే పదానికి మన భారతదేశంలో ఎంత విలువ ఉందో మనందరికీ తెలుసు. ఒక ఎంబీబీఎస్ సీట్ కోసం లక్షల మంది విద్యార్థులు సంవత్సరాల పాటు కష్టపడతారు. రోజుకు 12 గంటలు చదువుతారు. సోషల్ మీడియా వదిలేస్తారు. స్నేహితులను దూరం పెడతారు. వాళ్ళ పేరెంట్స్ అప్పులు తీసుకుని కోచింగ్ సెంటర్లకు పంపిస్తారు. కానీ అదే సమయంలో ఇంకొంతమంది డబ్బు, లీకులు, కనెక్షన్లు ఉపయోగించుకుని సిస్టమ్ ను మోసం చేయాలని చూస్తున్నారు. ఇప్పుడు బయటపడిన నీట్ 2026 పేపర్ లీక్ స్కామ్ దేశవ్యాప్తంగా కోచింగ్ మాఫియా, వాట్సాప్ గ్రూపులు, టెలిగ్రామ్ ఛానల్స్, మధ్యవర్తులు ఇవన్నీ కలిసి ఎలా పనిచేస్తున్నాయో బయట పెడుతుంది. ఇంతకీ అసలు ఏమైందంటే, రాజస్థాన్లోని సీకార్ ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి తన కొడుకు కోసం నీట్ పేపర్ను ముందుగానే కొనుగోలు చేశాడని సిబిఐ గుర్తించింది. అందుకోసం అతను దాదాపు 10 లక్షలు చెల్లించాడని దర్యాప్తులో బయటపడింది. కానీ ఎగ్జామ్ కంప్లీట్ అయ్యాక రిజల్ట్ వచ్చినప్పుడు అందరూ షాక్ అయ్యారు. ఆ స్టూడెంట్ కి 720 మార్కుల్లో 107 మార్కులు మాత్రమే వచ్చాయి. ఈ విషయం బయటకు రావడంతో సోషల్ మీడియాలో భారీ ట్రోలింగ్ మొదలైంది. లీక్ పేపర్ తీసుకున్నా కూడా పాస్ కాలేదా అంటూ కమెంట్లు వచ్చాయి. కానీ ఇందులో హాస్యం కంటే భయంకరమైన విషయం ఏంటంటే, పేపర్ నిజంగానే లీక్ అయిందా? అయితే ఎంతమందికి చేరింది? ఎంతమంది డబ్బులు ఇచ్చారు? ఎంతమంది నిజంగా మెడికల్ సీట్లు సంపాదించారు? ఇవి ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయంగా మారాయి. ఈ స్కామ్ ఎలా నడిచింది అంటే, దర్యాప్తు సంస్థల ప్రకారం ఈ రాకెట్ ఒక్క రాష్ట్రంలో కాదు, మహారాష్ట్ర, రాజస్థాన్, హర్యానా, గురుగ్రామ్, జైపూర్, సికార్ ఇలా అనేక ప్రాంతాలకు విస్తరించింది. ఇంతకీ పేపర్ లీక్ నెట్వర్క్ ఎలా పనిచేసిందంటే, మొదట పేపర్ ను లోపలి వ్యక్తుల ద్వారా సేకరించడం, పీడిఎఫ్ రూపంలో మార్చడం, టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ద్వారా పంపించడం, 500 కన్నా ఎక్కువ మార్కులు గ్యారంటీ అని విద్యార్థులకు అమ్మడం, ఒక్కో విద్యార్థి దగ్గర 10 లక్షల నుంచి 25 లక్షల వరకు వసూలు చేయడం. కొన్ని రిపోర్ట్ల ప్రకారం గెస్ పేపర్ పేరుతో అసలు ప్రశ్నలకు దగ్గరగా ఉండే పేపర్లు కూడా అమ్మారు. మరి వాట్సాప్ యూనివర్సిటీ ఎలా పనిచేసిందంటే, ఈ స్కామ్ లో అత్యంత షాకింగ్ విషయం ఏంటంటే, సోషల్ మీడియానే ప్రధాన ఆయుధంగా మారింది. టెలిగ్రామ్ ఛానల్స్, ప్రైవేట్ వాట్సాప్ గ్రూప్స్, సీక్రెట్ పీడిఎఫ్ షేరింగ్, నైట్ బిఫోర్ సర్క్యులేషన్ ఇలా వ్యవస్థ నడిచిందని సిబిఐ చెబుతుంది. కొంతమంది మధ్యర్థులు అయితే ఇలా మెసేజ్లు పంపారంట: 600 మార్కులు గ్యారంటీ, మెడికల్ సీట్ కన్ఫర్మ్, ఒరిజినల్ పేపర్ అవైలబుల్ అని. ఇలా విద్యార్థుల భయాన్ని క్యాష్ చేసుకున్నారు. ఒకసారి ఊహించండి, ఏళ్ల తరబడి నిజాయితీగా చదివిన విద్యార్థి, మరోవైపు డబ్బు ఇచ్చి షార్ట్ కట్ వెతికిన వ్యక్తి, ఇద్దరూ ఒకే పరీక్ష రాస్తున్నారు. అది ఎంత పెద్ద అన్యాయం. ఇప్పుడు సీకార్ ఎందుకు హాట్స్పాట్ అయిందంటే, రాజస్థాన్లోని సీకార్ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఫేమస్ అయింది. కానీ మంచి కారణాల వల్ల కాదు. ఈ ప్రాంతం కోచింగ్ హబ్గా ప్రసిద్ధి. అక్కడ నీట్, జేఈఈ కోచింగ్ సెంటర్లు భారీగా ఉన్నాయి. సిబిఐ దర్యాప్తులో రాకేష్ సర్, సత్యనారాయణ చౌదరి వంటి పేర్లు వెలుగులోకి వచ్చాయి. కెరియర్ గైడెన్స్ పేరుతో నెట్వర్క్ నడిచిందని అనుమానాలు ఉన్నాయి. అదే కుటుంబానికి చెందిన పలువురు సభ్యులు కూడా విచారణలో ఉన్నారని రిపోర్టులు చెబుతున్నాయి. ఇంతకీ అసలు బాధితులు ఎవరు? ఈ స్కామ్ లో పెద్దగా నష్టపోయింది ఎవరంటే, ఆ డబ్బులిచ్చిన వాళ్ళు కాదు, అది నిజాయితీగా చదివిన విద్యార్థులు. ఒక మధ్యతరగతి కుటుంబాన్ని ఊహించండి. తండ్రి ఓవర్ టైం పని చేస్తాడు, తల్లి బంగారం అమ్ముకుంటుంది, పిల్లాడు రాత్రి 2 గంటల వరకు చదువుతాడు. అంత కష్టపడి పరీక్ష రాస్తే మరో వ్యక్తి లీక్ పేపర్తో ముందుకు వెళితే ఆ విద్యార్థి మానసిక స్థితి ఎలా ఉంటుంది? ఇది కేవలం ఎగ్జామ్ ఫ్రాడ్ కాదు, ఇది లక్షల కుటుంబాల నమ్మకాన్ని పగలగొట్టే పని. మరి గతంలో కూడా ఇలాంటివే జరిగాయా అంటే, అవును జరిగాయి. భారతదేశంలో పేపర్ లీక్ కల్చర్ కొత్తదేమీ కాదు. రైల్వే ఎగ్జామ్స్, టీచర్ రిక్రూట్మెంట్, పోలీస్ ఎస్ఐ ఎగ్జామ్స్, స్టేట్ పిఎస్సి ఎగ్జామ్స్ ఇలా అనేక పరీక్షల్లో లీక్ కేసులు బయటపడ్డాయి. 2024లో కూడా నీట్ కాంట్రవర్సీ దేశాన్ని కుదిపేసింది. గ్రేస్ మార్క్స్, ర్యాంక్ ఇన్ఫ్లేషన్, పేపర్ లీక్ ఆరోపణలు భారీ చర్చకు దారితీశాయి. ఇప్పుడు కూడా చాలా మంది విద్యార్థులు నిరాశ చెందారు. మరి దీనికి అసలు రూట్ కాజ్ ఏంటంటే, మొదటిది ఎక్స్ట్రీమ్ కాంపిటీషన్. ప్రతి సంవత్సరం లక్షల మంది నీట్ రాస్తారు, కానీ ఎంబీబీఎస్ సీట్స్ చాలా తక్కువ. అంటే ప్రెజర్ అసాధారణ స్థాయిలో ఉంటుంది. కోచింగ్ ఇండస్ట్రీ ప్రెజర్. కొన్ని కోచింగ్ సెంటర్లు ర్యాంక్ లేకపోతే లైఫ్ లేదు అనే భయాన్ని పెంచుతున్నాయి. పేరెంట్స్ ఎక్స్పెక్టేషన్స్. కొంతమంది తల్లిదండ్రులు పిల్లల సామర్థ్యాన్ని అర్థం చేసుకోకుండా డాక్టర్ అవ్వాల్సిందే అని ఒత్తిడి పెంచుతున్నారు. కరప్షన్ నెట్వర్క్స్. పరీక్ష వ్యవస్థల్లో లీక్ జరిగే అవకాశాలు ఇంకా ఉండటం కూడా ఒక పెద్ద కారణం. మరి ఈ 107 మార్కుల సంఘటన ఎందుకు వైరల్ అయింది అంటే, ఎందుకంటే ఇక్కడ ఐరనీ చూడండి. 10 లక్షలు ఖర్చు చేసి లీక్ పేపర్ తీసుకుని చివరికి 107 మార్కులు రావడం అంటే ఇది ఒక పెద్ద ప్రశ్నకు లేవనెత్తింది. షార్ట్ కట్ తో సక్సెస్ సాధ్యమా? సోషల్ మీడియాలో చాలా మంది ఏమంటున్నారంటే, నకలు కోసం కూడా అర్హత కావాలి అని అంటున్నారు. కానీ ఈ వైరల్ కామెడీ వెనకాల ఒక విషాదం కూడా ఉంది.
ఎందుకంటే ఇది ఎడ్యుకేషన్ మీద నమ్మకం తగ్గుతున్న సంకేతం. మరి ఒక డాక్టర్ నిజంగా ఎలా ఉండాలి? ఇప్పుడు ఒక సింపుల్ విషయం ఆలోచించండి. మన ప్రాణాలు ఎవరికి అప్పగిస్తాం? డాక్టర్కి. అయితే చదువు లేకుండా లీక్ పేపర్లతో మోసం చేసి వచ్చిన వ్యక్తి రేపు సర్జరీ చేస్తే అది ఎంత ప్రమాదకరం? మెడికల్ ప్రొఫెషన్ అనేది షార్ట్ కట్ తో రావాల్సిన ఫీల్డ్ కాదు. అది డెడికేషన్, డిసిప్లిన్, హార్డ్ వర్క్ మీద నిలబడాలి. మరి ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే, ఈ కేసు ఇప్పుడు సిబిఐ విచారిస్తుంది. పలువురు అరెస్టులు జరిగాయి. కొంతమంది ఉపాధ్యాయులు, మధ్యవర్తులు, కుటుంబ సభ్యులు కూడా విచారణలో ఉన్నారు. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం వాట్సాప్ చాట్స్ రికవర్ చేశారు, టెలిగ్రామ్ ఎవిడెన్స్ సేకరించారు, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ట్రాక్స్ చేస్తున్నారు, కొరియర్ నెట్వర్క్ కూడా పరిశీలిస్తున్నారు. ఇక్కడ నిజాయితీగా చదివే విద్యార్థులకు ఒక మెసేజ్: మీరు చదువుతున్నారా? స్ట్రెస్ లో ఉన్నారా? ర్యాంక్ రాకపోతే లైఫ్ అయిపోతుందని అనిపిస్తుందా? ఒక విషయం గుర్తుంచుకోండి, షార్ట్ కట్ సక్సెస్ అనేది చాలా షార్ట్ టైం మాత్రమే ఉంటుంది, కానీ జెన్యూన్ స్కిల్ జీవితాంతం నిలుస్తుంది. ఈ రోజు చీటింగ్ చేసి సీట్ సంపాదించిన వ్యక్తి రేపు నిజమైన కాంపిటీషన్ ముందు నిలబడలేడు, కానీ నిజాయితీగా నేర్చుకున్న విద్యార్థి ఎక్కడైనా నిలబడగలడు. ఒకప్పుడు భారతదేశంలో గురువు అనే పదానికి గౌరవం ఉండేది, పరీక్ష అంటే నిజాయితీకి గుర్తు. కానీ ఇప్పుడు కొంతమంది దాన్ని బిజినెస్ గా మార్చేస్తున్నారు. నీట్ పేపర్ లీక్ అనేది కేవలం ఎగ్జామ్ స్కాండల్ కాదు, ఇది దేశ భవిష్యత్తుపై దాడి. ఎందుకంటే ఈ రోజు లీక్ పేపర్ తో డాక్టర్ అవ్వాలని చూసే వ్యక్తి రేపు మన ప్రాణాలపై నిర్ణయం తీసుకునే స్థితిలో ఉండొచ్చు. అందుకే ఈ వ్యవస్థ మారాలి, సెక్యూరిటీ పెరగాలి, కరప్షన్ తగ్గాలి, అత్యంత ముఖ్యంగా మార్క్స్ కన్నా వాల్యూ ముఖ్యం అనే భావన తిరిగి రావాలి.